వెల్కమ్ టు ఐకాన్ ఇండియా యూట్యూబ్ ఛానల్. సో మనము గత సంవత్సరం ఆర్ఆర్బి క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాం. అందులో మనం ఇప్పుడు 31 క్వశ్చన్ నుండి స్టార్ట్ చేస్తున్నామండి. ఒక్కసారి చూద్దాం. విచ్ యూనిట్ ఈజ్ ఈక్వల్ టు యూనిట్ ఆఫ్ ఎనర్జీ. సో ప్రీవియస్లీ మనం చాలాసార్లు డిస్కస్ చేసాం ఏంటండి, ఎనర్జీ ఆర్ వర్క్. ఓకే, ఎనర్జీ ఆర్ వర్క్ బోత్ ఆర్ సేమ్ అని చెప్పేసి చాలాసార్లు డిస్కస్ చేసాం. సో రైట్ ఆప్షన్ ఏమవుతుంది, ఆన్సర్ వర్క్. ఓకే ఒకసారి ఓకే, ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. పవర్ అంటే ఏంటి, రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్, వర్క్ అపాన్ టైం. డెన్సిటీ ఏంటి, మాస్ బై వాల్యూమ్. ఫోర్స్ మాస్ ఇంటూ యాక్సిలరేషన్. ఓకే, వర్క్ ఫార్ములా ఏంటండి, వర్క్ W ఈజ్ ఈక్వల్ టు FS, ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. సో వర్క్ యూనిట్ ఏంటండి, జౌల్. అలాగే ఎనర్జీ యూనిట్ కూడా ఏంటి, జౌలే. సో బోత్ ఆప్షన్స్ ఆర్ కరెక్ట్. వర్క్ అన్నా ఎనర్జీ అన్నా ఒకటే యూనిట్స్ వస్తాయి. వర్క్ యూనిట్ జౌల్, ఎనర్జీ యూనిట్ కూడా వచ్చేసి జౌల్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాజ్ నో యూనిట్ లేని ఫిజికల్ క్వాంటిటీ ఏంటండి. ఫర్ ఎగ్జాంపుల్ డెన్సిటీ ఫార్ములా ఏంటండి, డెన్సిటీ ఫార్ములా ఇందాక డిస్కస్ చేస్తాం, మాస్ బై వాల్యూమ్. సో మాస్ దేంట్లో చెప్తామండి, మాస్. సో కేజీ. వాల్యూమ్ జనరల్లీ లెంత్ ఇంటూ బ్రెత్ ఇంటూ హైట్ అంటాం కదండి. సో మీటర్ ఇంటూ మీటర్. సో మీటర్ క్యూబ్. సో కేజీ పర్ మీటర్ క్యూబ్. సో డెన్సిటీకి ఒక యూనిట్ ఉంది, ఏంటది, కేజీ పర్ మీటర్ క్యూబ్. ఇన్ ద సేమ్ వే డిస్ప్లేస్మెంట్ అండి. వాట్ ఈస్ డిస్ప్లేస్మెంట్? ఓకే, డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆబ్జెక్ట్ ఫ్రమ్ పాయింట్ ఏ, లెట్స్ సే ఫ్రమ్ పాయింట్ ఏ టు పాయింట్ బి వెళ్ళిందండి. సో ఎలా వెళ్ళింది, ఇన్ ఎ స్ట్రేట్ డైరెక్షన్. ఓకే, స్ట్రేట్గా వెళ్ళింది కదండి. సో అప్పుడు దీన్ని ఏమంటాము, డిస్ప్లేస్మెంట్. అలా కాకుండా లెట్స్ సే ఆబ్జెక్ట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ మూవింగ్ ఇన్ డిఫరెంట్ వేస్ ఎక్సెట్రా, ఎలా పడితే అలా డైరెక్షన్ లేకుండా వెళ్తే డిస్టెన్స్. కానీ ఒక ఫిక్స్డ్ డైరెక్షన్ ఉంటే దాన్ని మనం ఏమనాలి, సో డిస్ప్లేస్మెంట్. సో దూరాన్ని ఎలా చెప్తామండి, మీటర్స్. సో దీనికి ఒక యూనిట్ ఉందండి, మీటర్. డిస్ప్లేస్మెంట్ యూనిట్ మీటర్. ప్రెషర్ ఫార్ములా ఏంటి, ఫోర్స్ అపాన్ ఏరియా. ఓకే, ప్రెషర్ ఫార్ములా ఏంటండి, ఫోర్స్ అపాన్ ఏరియా. సో ఫోర్స్ని ఎలా చెప్తాము, న్యూటన్. ఏరియా ఫార్మ్ జనరల్లీ లెంత్ ఇంటూ బ్రెత్, అంటే మీటర్ ఇంటూ మీటర్. లెంత్ మీటర్, బ్రెత్ మీటర్ ఇంటూ మీటర్ స్క్వేర్. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే డెన్సిటీ యూనిట్స్ ఏంటి, కేజీ పర్ మీటర్ క్యూబ్. అలాగే డిస్ప్లేస్మెంట్ యూనిట్ మీటర్, ప్రెషర్ యూనిట్ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ప్రతి ఫిజికల్ క్వాంటిటీస్కి ఒక యూనిట్ అనేది ఉంది. సో క్వశ్చన్ ఏంటి, విచ్ హ్యాస్ నో యూనిట్. ఏ ఇయర్లో వచ్చిందో ఒక్కసారి నోటీస్ చేయాలి. సో ఇట్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్. మనకి ఇప్పుడు యూనిట్లు ఏంటండి, రిలేటివ్ డెన్సిటీ. సో అవర్ ఆప్షన్ ఈజ్ రిలేటివ్ డెన్సిటీ. అండ్ వన్స్ లెట్ us ట్రై టు డిస్కస్ రిలేటివ్ డెన్సిటీకి యూనిట్స్ ఎందుకు లేదండి. ఓకేనా, రిలేటివ్ డెన్సిటీకి యూనిట్స్ ఎందుకు లేవు ఒక్కసారి డిస్కస్ చేద్దాం. సో రిలేటివ్ డెన్సిటీ ఫార్ములా ఏంటండి, డెన్సిటీ ఆఫ్ సబ్స్టెన్స్, డెన్సిటీ ఆఫ్ ఎనీ సబ్స్టెన్స్ వాట్ ఎవర్ యూ టేక్. ఏదన్నా ఒక సబ్స్టెన్స్ డెన్సిటీ రాస్తాము, డెన్సిటీ ఆఫ్ సబ్స్టెన్స్ అపాన్, ఓకే, డెన్సిటీ ఆఫ్ వాటర్. సో జనరల్లీ మనం వాటర్తో కంపేర్ చేస్తుంటాం. సో డెన్సిటీ ఆఫ్ సేమ్ వాల్యూమ్ ఆఫ్ వాటర్, డెన్సిటీ ఆఫ్ సేమ్ వాల్యూమ్ ఆఫ్ వాటర్ అట్ 4 degrees Celsius. సో రిలేటివ్ డెన్సిటీ ఫార్ములా ఏంటండి, డెన్సిటీ ఆఫ్ ఎనీ సబ్స్టెన్స్. ఓకే, ఈ సబ్స్టెన్స్ని ఎంత వాల్యూమ్లో తీసుకున్నాం, స్పేస్ ఎంత తీసుకున్నాం, సేమ్ వాల్యూలో డెన్సిటీ ఆఫ్ వాటర్ అండి. డెన్సిటీ ఆఫ్ సేమ్ వాల్యూమ్ ఆఫ్ వాటర్ అట్ 4 degrees Celsius. సో వాటర్ని కూడా సేమ్ వాల్యూమ్లో తీసుకున్నాం. ఎక్కడ, వాట్ ఈస్ ద టెంపరేచర్, 4 degrees Celsius దగ్గర తీసుకున్నాం. ఓకే, అప్పుడు ఇక్కడ చూస్తే మనకు డెన్సిటీ ఆఫ్ ఎనీ సబ్స్టెన్స్, డెన్సిటీ యూనిట్స్ ఏంటంటే ఇందాక డిస్కస్ చేసాం, డెన్సిటీ యూనిట్
కేజీ పర్ ఓకే డెన్సిటీ ఫార్ములా ఏంటి మాస్ బై వాల్యూమ్ కేజీ పర్ మీటర్ క్యూబ్ వస్తుంది. మాస్ యూనిట్ ఏంటి కేజీ, వాల్యూమ్ లెంత్ ఇంటూ బ్రెత్ ఇంటూ హైట్, సో మీటర్ క్యూబ్ అలా. సో డెన్సిటీ ఆఫ్ సబ్స్టెన్స్ యూనిట్ ఏంటండి మాస్ కేజీ. జస్ట్ అ మినిట్, దీని యూనిట్ వచ్చేసి కేజీ పర్ మీటర్ క్యూబ్. ఓకే ఈ పై దాని డెన్సిటీ. అలాగే మనకి ఇక్కడ ఏముంది డెన్సిటీ ఆఫ్ సేమ్ వాల్యూమ్ ఆఫ్ వాటర్ అట్ 4 degrees. వాటర్ డెన్సిటీ ఏదైనా డెన్సిటీ యూనిట్స్ ఇదే కేజీ పర్ మీటర్ క్యూబ్. సో మనకి న్యూమరేటర్లో డినామినేటర్లో సేమ్ యూనిట్స్ వచ్చాయి కదండి. సేమ్ యూనిట్స్ వచ్చినప్పుడు ఏం చేస్తాము సింపుల్గా క్యాన్సిల్ చేస్తాం. సో ఇప్పుడు ఏమైనా యూనిట్స్ వచ్చాయండి నో యూనిట్స్. సో విచ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ నౌ రిలేటివ్ డెన్సిటీ ఈజ్ అవర్ రైట్ ఆప్షన్. రైట్ నెక్స్ట్ ఆంపియర్ సెకండ్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ డాష్. ఆంపియర్ సెకండ్ దేని యూనిట్ అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కసారి మనం ఇక్కడ చూస్తే ఆంపియర్ సెకండ్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఆంపియర్ దేని యూనిట్ అండి కరెంట్, రైట్ ఐ. సో కరెంట్ని దేంట్లో చెప్తాం ఆంపియర్. సో ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లోకి ఎంత కరెంట్ వస్తుంది 15 ఆంపియర్ 10 ఆంపియర్ 20 ఆంపియర్. ఓకే ఇలా కరెంట్ యూనిట్ ఏంటండి ఆంపియర్. మరి సెకండ్ ఓకే టైం యూనిట్ సెకండే కదా. సో మనకి ఇక్కడ టైం వస్తుంది. సో ఇక్కడ మీనింగ్ ఏంటి కరెంట్ ఇంటూ టైం అని అర్థం. సో ఇందులో ఏ యూనిట్స్ వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఐడియా రావట్లేదు సింపుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ స్టాండర్డ్ ఫార్ములా ఏంటి I ఈజ్ ఈక్వల్ టు క్యూ బై టీ. అంటే ఏంటి మీనింగ్ కరెంట్ ఫార్ములా ఇలా కరెంట్ ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు చార్జ్ అపాన్ టైం అండి. చార్జ్ అపాన్ టైం ఇది ఫార్ములా. సో ఛార్జ్ని ఎలా చెప్పాలి క్యూ, టైంని టీ, కరెంట్ అంటే సింబల్ ఐ. ఓకే సో కరెంట్ ఫార్ములా ఏంటి చార్జ్ అపాన్ టైం. ఓకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ రైట్ టైమ్ ఇయర్ కరెంట్ సింబల్ ఏంటి ఐ, టైం ట్రాన్స్పోజ్ అయింది కదండి కరెంట్ ఇంటూ టైం ఈజ్ ఈక్వల్ టు చార్జ్. ఓకే చార్జ్. కరెంట్ యూనిట్ ఏంటండి జస్ట్ వీ హ్యావ్ డిస్కస్డ్ కరెంట్ యూనిట్ ఆంపియర్ రైట్. నెక్స్ట్ ఇంటూ టైమ్ యూనిట్ సెకండ్ ఆంపియర్ సెకండ్. ఇది ఎవరి యూనిట్ అండి ఛార్జ్ యొక్క యూనిట్. సో వాట్ ఈస్ అవర్ రైట్ ఆప్షన్ ఇది ఛార్జ్ యొక్క యూనిట్ ఏంటి ఆంపియర్ సెకండ్. సో దిస్ ఈజ్ అవర్ రైట్ ఆప్షన్. ఆంపియర్ సెకండ్ అనేది ఎవరి యూనిట్ అండి ఛార్జ్ యొక్క యూనిట్. ఎలా స్టాండర్డ్ ఫార్ములా ఏంటి కరెంట్ I ఈజ్ ఈక్వల్ టు క్యూ బై టీ. ఇలా ఫాలో అవుతూ మనం డిరైవ్ చేసుకోవచ్చు. ఓకే నెక్స్ట్ ఓకే ఫర్దర్ విల్ డిస్కస్ సమ్ మోర్. ఇక్కడ ఇవి కూడా చూద్దామండి. పవర్ ఫార్ములా ఏంటండి మనం చాలాసార్లు డిస్కస్ చేస్తాం. పవర్ యూనిట్ ఏంటండి వాట్. పవర్ యూనిట్ వచ్చేసి వాట్. సింపుల్గా గుర్తుపెట్టుకుందాం. వాట్ అని ఎలా గుర్తుపెట్టుకుందాం లైక్ ఎలక్ట్రిక్ బల్బ్స్. మన ఇంట్లో బల్బ్స్ ఉంటే ఏం చెప్తాం 9 watt 5 watt 0 watt. వాట్ అంటే పవర్ ఆ బల్బ్ అనేది ఎంత పవర్ని ప్రొడ్యూస్ చేస్తుందో ఇచ్చేదే వాట్. వోల్టేజ్. సో మనం ఒక డ్రై సెల్ కొన్నాం మార్కెట్లో సెల్స్ కొంటాం కదండి. సో ఆ సెల్స్ ఎలా చెప్తాం 1.5 volt. వోల్టేజ్ యొక్క యూనిట్ వోల్ట్ రైట్. ఎనర్జీ ఆర్ వర్క్ రెండిటి యూనిట్స్ ఏంటండి జౌల్. ఎనర్జీ లేదా వర్క్ యూనిట్ జౌల్. సో ఛార్జ్ యూనిట్ ఏమవుతుంది ఆంపియర్ సెకండ్. సో మన ఆప్షన్ ఏంటండి ఆప్షన్ 1 రైట్. గ్యాలన్ ఈజ్ జనరల్లీ యూజ్డ్ ఫర్ ఓకే గ్యాలన్ జనరల్గా దేనికి యూజ్ చేస్తాము. ఓకే నౌ లెట్స్ టేక్ ఎగ్జాంపుల్ ఫర్ వెలాసిటీ అన్న టు సమ్ ఎక్స్టెంట్ స్పీడ్ అన్న ఒకటే కదా. అంటే జనరల్లీ వెలాసిటీ దేనికి యూజ్ చేస్తాము డిస్ప్లేస్మెంట్ బై టైం. అంటే ఇఫ్ వెన్ సంథింగ్ ఈజ్ మూవింగ్ ఏదన్నా మూవ్ అవుతూ ఉంటే అప్పుడు మనం వెలాసిటీ యూజ్ చేస్తాం. ఓకే నెక్స్ట్ ఏంటండి ఫర్ ఎ కంటైనర్. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక పాత్ర ఉంది ఒక కంటైనర్ ఉందనుకోండి. సో దీంట్లో ఎంత వాటర్ పడుతుంది లేదా ఏదైనా ఒక లిక్విడ్ ఎంత పడుతుంది వాల్యూమ్ అంటాం కదండి. సో ఇందులో ఎంత స్పేస్ ఉంది ఈ కంటైనర్లో ఎంత స్పేస్ ఉందని డు వి యూజ్ గ్యాలన్స్. గ్యాలన్ అనేది
ఇందులో ఎంత లిక్విడ్ పడుతుంది లేదా ఎంత ప్లేస్ ఉందని చెప్పేసి మనం వాడతామా గ్యాలన్? నో, జనరల్లీ మనం అలా వాడము. సో వాల్యూమ్ని జనరల్లీ మిల్లీ లీటర్స్, లీటర్స్లో చెప్పుకుంటాం. ఓకే, దీని యూనిట్ జనరల్లీ ఫర్ మెజరింగ్ ద వాల్యూమ్. ఓకే, మనకు జనరల్గా స్టాండర్డ్ వాల్యూమ్ దేంట్లో చెప్తాము? లీటర్స్. అప్పుడప్పుడు మనం మిల్లీ లీటర్స్ ఇలా కూడా వాడతాం. ఓకే, కానీ ఇఫ్ యూ అబ్జర్వ్ వెరీ కేర్ఫుల్లీ, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆయిల్ వస్తుందండి, బ్యారల్స్లో వస్తాయిగా, పెద్ద పెద్ద బ్యారల్స్లో. అలాంటప్పుడు మనం ఎక్కువగా యూజ్ చేసే వర్డ్ గ్యాలన్. సో గ్యాలన్ అనేది దేన్ని ఇండికేట్ చేస్తుంది? ఓకే, గ్యాలన్ అనేది ఫర్ మెజరింగ్ ద వాల్యూమ్. వాల్యూమ్ అంటే ఏంటండి? వాల్యూమ్ అంటే ఏంటి? సో వాల్యూమ్ అనేది ఏంటంటే సింపుల్గా ద స్పేస్ ఆక్యుపైడ్ బై అన్ ఆబ్జెక్ట్. ఒక ఆబ్జెక్ట్ ఉందండి. ఓకే, హౌ మచ్ స్పేస్ ఈజ్ ఇట్ ఆక్యుపైయింగ్? ఒక ఆబ్జెక్ట్ అనేది ఎంత ప్లేస్ తీసుకుంటుంది మొత్తానికి? 3 డైమెన్షన్, లెంత్, బ్రెత్, హైట్, మొత్తం దీన్ని ఏమంటాము? డైమెన్షన్. సో ఒక ఆబ్జెక్ట్ ఉండడానికి తీసుకునే స్పేస్ని ఏమంటాము? వాల్యూమ్. సో వాల్యూమ్ని లైక్ జనరల్లీ గ్యాలన్స్తో కూడా కొలవచ్చు, బట్ ఎప్పుడు యూస్ చేస్తుంటాము? లైక్ ఎస్పెషలీ లైక్ ఆయిల్ కంటైనర్స్, వాటర్ కూడా వాడచ్చు. ఓకే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రిజర్వాయర్లో వాటర్ వదిలేస్తాం, అప్పుడు కూడా ఇన్ని గ్యాలన్స్ ఆఫ్ వాటర్ వదిలేస్తామని చెప్తుంటారు. సో అదేంటంటే వాల్యూమ్ చెప్పడానికి, ఎంత వాటర్ని వదిలామంటే ఆ వాటర్ ఎంత స్పేస్ని ఆక్యుపై చేసేది ఫస్ట్, ఇప్పుడు ఎంత వాటర్ ఖాళీ అయిందంటే ఇట్ ఈస్ షోయింగ్ అస్ వాల్యూమ్. రైట్, నెక్స్ట్ what is the which unit is used for measuring astronomical distance? ఓకే, సో మనం ఒక్కసారి ఏ ఇయర్లో వచ్చింది, ఎప్పుడు వచ్చింది అనేది నోటీస్ చేస్తూ ఉండండి. రైట్, నెక్స్ట్ సో ఇందులో మనం యూజ్ చేసేది ఏంటంటే లైట్ ఇయర్. ఓకేనా, లైట్ ఇయర్ మాత్రమే యూజ్ చేస్తాం. దిస్ ఈజ్ లైక్ స్టాండర్డ్స్. లైట్ ఇయర్ అంటే ఏంటి? ద యూనిట్ విచ్ ఈజ్ యూజ్ టు మెజర్ డిస్టెన్స్. ఓకే, డిస్టెన్స్ అండ్ దూరాన్ని కొలవడానికి యూజ్ చేసేది ఏంటి? లైట్ ఇయర్. లైట్ ఇయర్ అంటే ఏంటి? ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై లైట్ ఇన్ ఎ డ్యూరేషన్ ఆఫ్ 1 ఇయర్. ఒక 1 ఇయర్ డ్యూరేషన్లో, ఒక 1 ఇయర్ టైంలో లైట్ ఎంత ముందుకెళ్ళింది, ఆ దూరాన్ని ఎలా చెప్తాము? లైట్ ఇయర్ అని చెప్తాం. ఓకేనా, రైట్. సో జనరల్లీ మనం యూజ్ చేసేది లైట్ ఇయర్. అయితే ఇప్పుడు పెడోమీటర్ అంటే ఏంటి? మనం జనరల్లీ స్మార్ట్ వాచ్ పెట్టేసుకొని ఇలా వాక్ చేసేటప్పుడు చూస్తాం చూడండి, అలాంటివి పెడోమీటర్. మనం స్టెప్ కౌంట్స్ ఎక్సెట్రా. నెక్స్ట్ ఇక్కడ మనం పారాసెక్ డిస్కస్ చేద్దామండి. ఈ పారాసెక్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ సో బిఫోర్ డిస్కసింగ్ పారాసెక్ మనం ఇంకొన్ని యూనిట్స్ డిస్కస్ చేద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే జస్ట్ అ మినిట్, లెటస్ సే ఇది ఎర్త్ ఆర్బిట్ అయ్యే ప్లేస్ అనుకుందాం. ఇక్కడెక్కడో సన్ ఉన్నాడని అనుకుందాం. సన్ ఇది సన్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎర్త్ ఉందండి, ఇక్కడ ఎర్త్. ఓకే, ఎర్త్ అనేది సన్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది, అందరికి తెలుసు. ఇట్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్లీ సర్కిల్, ఒక ఎలిప్స్ లాగా. ఓకే, రైట్, ఒక ఎలిప్స్ లాగా తిరుగుతూ ఉంటుంది. అయితే మన సైంటిస్టులు ఏం చేస్తారు? యావరేజ్ డిస్టెన్స్ బిట్వీన్ సన్ అండ్ ఎర్త్, ఓకే, సన్కి ఎర్త్కి ఒక యావరేజ్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేశారండి. సో యావరేజ్ డిస్టెన్స్ ఎంత ఉంటుంది? జనరల్లీ 1.5 × 10⁻11 మీటర్స్. సో ఇదేంటండి? యావరేజ్ డిస్టెన్స్ బిట్వీన్ ఎర్త్ అండ్ సన్. ఓకే, యావరేజ్ డిస్టెన్స్, మిడిల్ డిస్టెన్స్, మరీ ఎక్కువగా తక్కువగా, యావరేజ్గా మధ్యలో ఒక డిస్టెన్స్ అని అనుకుందాం. సో ఇదేంటి? ఫ్రమ్ ఇయర్ టు ఇయర్ ఇట్ ఈస్ ద హైయెస్ట్ డిస్టెన్స్. ఎగ్జాంపుల్ ఇది దగ్గర అనుకుందాం కాసేపు. సో ఇది లోయెస్ట్, అలా కాకుండా మిడిల్ డిస్టెన్స్ని ఏమంటాం? యావరేజ్. సో ద డిస్టెన్స్ బిట్వీన్ సన్ అండ్ ఎర్త్ ఉంది కదండి, దాన్ని మనం ఏమంటాము? 1 ఆస్ట్రానమికల్ యూనిట్. ఆస్ట్రానమికల్ యూనిట్, AU అని పిలుస్తాం. AU అంటే ఏంటి? ఆస్ట్రానమికల్ యూనిట్ అంటే ఏంటి? ద యావరేజ్ డిస్టెన్స్ బిట్వీన్ సన్ అండ్ ఎర్త్. ఎర్త్కి సన్కి దాదాపుగా మిడిల్ డిస్టెన్స్ అనుకోండి, మరీ ఎక్కువగా తక్కువగా. ఓకే, ఇక్కడ నుండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 ఉన్నాయి కదండి, ఎస్. ఓకే, ఈ రెండింటిని ఎక్స్టెండ్ చేస్తూ వెళ్ళండి. ఓకే, ఈ రెండింటిని ఎక్కడన్నా ఎక్స్టెండ్ చేస్తూ వెళ్ళండి, ఇలా ఎక్స్టెండ్ చేయండి. ఈ లైన్ ఇప్పుడు చూడండి, ఈ డిస్టెన్స్ ఏంటి? ఈ డిస్టెన్స్ AU. ఈ డిస్టెన్స్ వచ్చేసి మనకి AU కదా, ఈ డిస్టెన్స్. ఓకే, దిస్ ఇస్ AU. సో ఇక్కడ నుండి ఈ లైన్ ఒక దగ్గరికి ఎక్స్టెండ్ చేయండి, ఈ లైన్ని కూడా ఎక్స్టెండ్ చేయండి. ఎలా ఎక్స్టెండ్ చేయాలి? ఈ 2 లైన్స్ వచ్చేసి
యాంగిల్ ఇక్కడ ఒక యాంగిల్ క్రియేట్ చేసింది కానీ వన్ ఉండాలి, 1 ఆర్క్ సెకండ్. ఈ యాంగిల్ ఏమనాలి 1 ఆర్క్ సెకండ్, అంటే చిన్న యాంగిల్ లైక్ 1 డిగ్రీ అంటాం చూడు, అలా 1 ఆర్క్ సెకండ్ చేయాలి. అప్పుడు ఈ డిస్టెన్స్ని ఇది చూడండి, ఇక్కడ నుండి ఇక్కడికి ఉన్న ఈ డిస్టెన్స్ని 1 పారాసెక్. సో 1 పారాసెక్ డిస్టెన్స్ అంటే ఏంటి, సింపుల్గా చెప్పాలంటే ఎర్త్కి సన్కి మధ్యలో డిస్టెన్స్ ఏంటి, AU ఆస్ట్రానమికల్ యూనిట్. ఇది ఈ డిస్టెన్స్ AU. అండ్ ఈ లైన్ చివర నుండి ఒక లైన్ ఇక్కడ నుండి, ఓకే, 2 లైన్స్ని ఒక దగ్గర కలపాలి. ఎలా అండి, ఇక్కడ వచ్చేసి యాంగిల్ 1 ఆర్క్ సెకండ్ చేసేస్తే అప్పుడు ఈ లెంత్ ఉంది కదండి, ఈ మొత్తం దూరాన్ని 1 పారాసెక్ అని పిలుస్తుంటాం జనరల్లీ. ఓకే, ఇది పారాసెక్. నెక్స్ట్ లెంత్ ఆఫ్ హుబుల్, ఇది ఒక్కసారి చూద్దామండి. సో జనరల్లీ it is equal to 14.4 light year. ఓకే, 14.4 లైట్ ఇయర్స్ అండి. ఏది లెంత్ ఆఫ్ హుబుల్ టెలిస్కోప్ అండి. టెలిస్కోప్ ఐడియా ఉందిగా. సో ఈ హుబుల్ టెలిస్కోప్ వాళ్ళు ఒక యూనిట్స్ స్టాండర్డైజ్ చేసుకున్నారు. దాని ప్రకారం 1 హుబుల్ ఈజ్ ఈక్వల్ టు 1 హుబుల్ లెంత్ ఎంత అండి, 14.4 లైట్ ఇయర్. ఒక హుబుల్ లెంత్ 14.4 లైట్ ఇయర్. ఓకే, సో పారాసెక్ కూడా ఉందండి, కానీ ఎక్కువగా స్టాండర్డ్గా వాడే ఆస్ట్రానమికల్ డిస్టెన్స్ ఏంటండి అంటే లైట్ ఇయర్. ఒక్కసారి మీరు బాగా నోటీస్ చేయాలి, ఒక్కసారి నోటీస్ చేద్దాం. పెడోమీటర్ అనేది కంప్లీట్గా పక్కకు పెట్టేస్తే, ఓకే, ఇది కూడా లిటిల్ డిస్టెన్సెస్ని యూజ్ చేయొచ్చు. పక్కకు పెట్టేస్తే లైట్ ఇయర్, నెక్స్ట్ పారాసెక్, లెంత్ ఆఫ్ హుబుల్, ఈ 3 కూడా ఆస్ట్రానమికల్ డిస్టెన్స్ అంటే పెద్ద డిస్టెన్స్ని. ఆస్ట్రానమికల్ డిస్టెన్స్ అంటే హ్యూజ్ డిస్టెన్స్ అండి, చాలా పెద్ద డిస్టెన్స్ని ఆస్ట్రానమికల్ డిస్టెన్స్ అంటాం. అందులో ఈ 3 ఎక్కువగా యూజ్ చేస్తాం. సో పారాసెక్, ఫస్ట్ లైట్ ఇయర్ చిన్నదండి, లైట్ ఇయర్ చాలా చిన్నది వెన్ కంపేర్డ్ టు పారాసెక్. ఓకే, పారాసెక్ కాస్త లైట్ ఇయర్ కంటే పెద్దది. అండ్ దెన్ లెంత్ ఆఫ్ హుబుల్, ఇది వచ్చేసి ఇది ఇంకా పెద్దదండి. బట్ మనం స్టాండర్డ్గా యూజ్ చేసేది లైట్ ఇయర్. మీకు ఎప్పుడన్నా ఆప్షన్స్ కన్ఫ్యూజింగ్గా అనిపిస్తే స్టాండర్డ్స్తో వెళ్ళిపోవాలి ఫిజిక్స్లో. ఓకే, రైట్. నెక్స్ట్ SI యూనిట్ ఆఫ్ ప్రెషర్ ఫార్ములా ఏంటండి, ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ అపాన్ ఏరియా. సో ప్రెషర్ ఫార్ములా ఏంటి, ఫోర్స్ అపాన్ ఏరియా. ఫోర్స్ని మనం జనరల్గా దేంట్లో చెప్తాము, న్యూటన్. ఏరియా లెంత్ ఇంటూ బ్రెత్ అనుకుంటే మీటర్ స్క్వేర్. ఓకే, ఏరియా ఎప్పుడు రెక్టాంగిల్, స్క్వేర్, సైడ్ ఇంటూ సైడ్ ఇలాగే కాకుండా సర్కిల్ లాగా ఉండొచ్చు. మేబీ డిఫరెంట్ కేసెస్లో ఉండొచ్చు. మనం అజంప్షన్ లెంత్ ఇంటూ బ్రెత్ సింపుల్, ఎందుకంటే అందరికి వస్తుంది కాబట్టి. ఓకే, లెంత్ ఇంటూ బ్రెత్ అనుకుంటే లెంత్ మీటర్లో చెప్తాం అండ్ బ్రెత్ మీటర్ ఇంటూ మీటర్ స్క్వేర్. సో ప్రెషర్ యూనిట్ ఏంటండి, న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ఇందులో చెక్ చేయండి ఏదన్నా SI యూనిట్, SI యూనిట్ అడిగాడు. ఓకే, న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్, రైట్ ఆప్షన్ ఇది. ఓకే, SI యూనిట్ కాబట్టి ఇది. చలో నెక్స్ట్ వాట్ ఈస్ ద SI యూనిట్ ఆఫ్ ప్రెషర్. సో మనం ఇందాకే చూసాం ప్రెషర్ ఫార్ములా ఏంటండి, ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ అపాన్ ఏరియా. అయితే ఫోర్స్ని దేంట్లో చెప్పాలి, న్యూటన్, ఏరియా మీటర్ స్క్వేర్, న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ 1 న్యూటన్ ఫోర్స్, ఓకే, 1 న్యూటన్ ఫోర్స్ మనం వేసే ఫోర్స్ని న్యూటన్లో చెప్తాము. ఒకవేళ 1 న్యూటన్ ఫోర్స్ వచ్చేసి 1 మీటర్ స్క్వేర్ ఏరియాలో యాక్ట్ అవుతే, సపోజ్ ఇది వచ్చేసి 1 మీటర్ అనుకోండి, ఈ లెంత్ వచ్చేసి 1 మీటర్ అండ్ ఇది కూడా 1 మీటర్. సో 1 మీటర్, ఇటు కూడా 1 మీటర్, సో 1 మీటర్, రైట్. అండ్ ఇక్కడ కూడా 1 మీటర్, ఎవ్రీ సైడ్ 1 మీటర్ అనుకోండి. సో అప్పుడు దీన్ని ఏమంటాం, మీటర్ స్క్వేర్, 1 మీటర్ స్క్వేర్. ఇప్పుడు ఈ ఏరియాపై ఒక ఫోర్స్ వచ్చి యాక్ట్ అవుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోర్స్ ఎంత, 1 న్యూటన్ ఫోర్స్, రైట్. అప్పుడు ఎంత ప్రెషర్ క్రియేట్ అయిందండి, ఈ ఏరియాలో ఎంత ప్రెషర్ క్రియేట్ అయిందంటే వీ కాల్ ఇట్ యాజ్ 1 పాస్కల్ అనేది నేమ్ ఆఫ్ ద సైంటిస్ట్. ఓకే, గుర్తుపెట్టుకోవాలి, పాస్కల్ నేమ్ ఆఫ్ ద సైంటిస్ట్. సో మన ఆప్షన్ ఏంటండి, పాస్కల్. ఇందులో మన ఆప్షన్ పాస్కల్. ఎందుకు, ప్రెషర్ ఫార్ములా ఫోర్స్ బై ఏరియా అయినట్టయితే న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్, 1 న్యూటన్ పర్ 1 మీటర్ స్క్వేర్ అంటే ఏంటి, పాస్కల్. ఓకేనా, రైట్. నెక్స్ట్ న్యూటన్ మీటర్ స్క్వేర్, న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ఒకసారి నోటీస్ చేయాలి అందరూ. సో ఇక్కడ ఏమనుంది, న్యూటన్ మీటర్ టు ద పవర్ -2
మైనస్ స్క్వేర్ ఉంది కదండి, అంటే దీన్ని ఇలా రాయచ్చా, న్యూటన్ బై మీటర్ స్క్వేర్. సో ఇది పైకి వెళ్తే మైనస్ అవుతుందండి, కింద ఉంటే ప్లస్ అవుతుంది. సో న్యూటన్ అనేది ఏంటి, న్యూటన్ ఎవరి యూనిట్ అండి, ఫోర్స్ యూనిట్. ఓకే, ఫోర్స్ యూనిట్. నెక్స్ట్ మీటర్ స్క్వేర్ దేనికి రావచ్చు, ఏరియాకి రావచ్చు. ఫోర్స్ అపాన్ ఏరియా. సో ఫోర్స్ అపాన్ ఏరియా ఏంటండి, ప్రెషర్. ఇందాకే మనం డిస్కస్ చేసాం, గుర్తుందా. సో ప్రెషర్ ఫార్ములా ఏంటండి, ఫోర్స్ అపాన్ ఏరియా. సో ద రైట్ ఆప్షన్ ఈస్ ప్రెషర్. ప్రెషర్ మాత్రమే కరెక్ట్ వస్తుంది. ఓకే, నెక్స్ట్, వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ అప్రాక్సిమేట్ డిస్టెన్స్ ఫ్రమ్ ఎర్త్ టు సన్. నేను ఇందాక కూడా జస్ట్ మన వీడియోలో డిస్కస్ చేసాం. ఏంటండి, సో ఇందాక ఏం చెప్పాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎర్త్ ఆర్బిట్ అనుకుంటే, సపోజ్ సన్ ఇక్కడ ఉన్నాడు అనుకుంటే, ఇదేంటి సన్. ఓకే, ఇది ఎర్త్ అనుకుంటే, సో ఎర్త్కి సన్కి బాగా అబ్జర్వ్ చేస్తే, ఎర్త్ ఇక్కడ ఉందనుకోండి, ఇఫ్ సపోజ్ ఎర్త్ ఇక్కడ ఉంటే ఈ డిస్టెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది కదా. సపోజ్ చాలా దగ్గరగా వచ్చింది అనుకోండి, డిస్టెన్స్ తక్కువ ఉంటుంది. అలా కాకుండా యావరేజ్ డిస్టెన్స్ తీసుకున్నాం. యావరేజ్ డిస్టెన్స్ బిట్వీన్ సన్ అండ్ ఎర్త్, యావరేజ్ డిస్టెన్స్ని మనం ఏమనాలి, ఆస్ట్రానమికల్ యూనిట్. ఫర్ ఎగ్జాంపుల్ యావరేజ్ గురించి ఒక చిన్న, ఫర్ ఎగ్జాంపుల్ 2 ఉందండి, అండ్ లెట్స్ సే 8. మనకు నెంబర్ 2 నెంబర్ 8 యావరేజ్ తీయండి. యావరేజ్ అంటే ఏంటి, రెండింటిని యాడ్ చేయండి. 2 + 8 ఎన్ని యూనిట్స్ అండి, 1 2. దెర్ ఆర్ 2 క్వాంటిటీస్ 2. సో 2 + 8 10 డివైడెడ్ బై 2, 2 1 2 5, రైట్. సో 2కి 8కి మధ్యలో యావరేజ్ అంటే ఏంటి, యావరేజ్ అంటేనే మధ్యలో నెంబర్. సో 2కి 8కి యావరేజ్ ఏంటండి, 5. అలాగే సన్ నుండి హయ్యెస్ట్ డిస్టెన్స్లో ఒకప్పుడు రివాల్వ్ అయ్యేటప్పుడు ఒక పర్టికులర్ టైంలో ఎర్త్ వెళ్తుంది. అలాగే ఇలా రివాల్వ్ అయ్యేటప్పుడు సన్కి బాగా దగ్గర కూడా వస్తుంది, లైక్ సమ్మర్ సీజన్లో దగ్గరగా వస్తుంది. సో అప్పుడు డిస్టెన్స్ తగ్గుతుంది, మిగతా టైంలో డిస్టెన్స్ పెరుగుతుంది. అలా కాకుండా మిడిల్ డిస్టెన్స్ అంటే ఇలా 2 5 8 మధ్యలో నెంబర్ ఏంటి, 5. అంటే 5 అనేది ఏంటి, యావరేజ్ ఆఫ్ 2 and 8. అలాగే సో సన్కి ఎర్త్కి మధ్యలో ఒక యావరేజ్గా డిస్టెన్స్ తీసుకుంటే దాన్ని మనం ఏమనాలి, ఆస్ట్రానమికల్ యూనిట్. ఆస్ట్రానమికల్ యూనిట్ ఏయు అని పిలుస్తామండి, ఏయు. ఓకే, రైట్. నెక్స్ట్, ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఫోర్స్. ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఫోర్స్ ఏంటండి, మనం చాలాసార్లు డిస్కస్ చేసాం, న్యూటన్. మళ్ళీ ఒక్కసారి ఫాస్ట్గా డిస్కస్ చేద్దాం. ఫోర్స్ ఫార్ములా ఏంటండి, F = మాస్ ఇంటూ యాక్సిలరేషన్. సో మాస్ యూనిట్ ఏంటండి, కేజీ. యాక్సిలరేషన్ m/s². ఫర్ ఎగ్జాంపుల్ 1 kg 1 మీటర్ 1 s² అనుకోండి. అప్పుడు దీన్ని ఏమనాలి, ఇట్ ఈజ్ ఈక్వల్ టు న్యూటన్. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్ టు న్యూటన్ లేదా న్యూటన్. దిస్ ఈజ్ వాట్ ఈజ్ ఈక్వల్ టు న్యూటన్, రైట్. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్.